ఫండమెంటల్ రైట్స్ సిటిజన్ని ప్రొటెక్ట్ చేస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ సొసైటీని ప్రొటెక్ట్ చేస్తుంది. భారత రాజ్యాంగం కేవలం మనకు హక్కులు మాత్రమే ఇవ్వలేదు, ప్రభుత్వం ఏ దిశలో నడవాలో కూడా చెప్పిందనమాట. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదర్శక సూత్రాలు. ఇవి పరిపాలనకు మార్గదర్శక సూత్రాలు. వీటిని భారత రాజ్యాంగంలో మనం పార్ట్ 4 ఆర్టికల్ 36 to 51లో ఉన్నాయి. వీటిని మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు బిల్డ్ ఏ వెల్ఫేర్ స్టేట్ వేర్ ఎవ్రీ సిటిజన్ లివ్స్ విత్ ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ. ఇవి ఫండమెంటల్ రైట్స్ లాగా జస్టిషబుల్ కాదు, నాన్ జస్టిషబుల్. అంటే వీటిని మనం కోర్టులో డిమాండ్ చేయలేమన్నమాట. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, లైక్ పాలసీస్, లాస్, అడ్మినిస్ట్రేషన్, ఆర్డర్స్, ఇలాంటి ఏ తీసుకున్నా కూడా వీటిని మైండ్లో ఉంచుకొనే తీసుకోవాలని ఇవి చెప్తాయి. దీనిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటిది సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. ఏంటంటే సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ కోసం, అంటే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, రైట్ టు వర్క్, వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్. రెండోది గాంధీయన్ ప్రిన్సిపల్స్, గాంధీ యొక్క ఐడియల్స్ ఆధారంగా తీసుకోవడం జరిగింది. లైక్ విలేజ్ పంచాయత్, ఎగ్జాంపుల్ విలేజ్ పంచాయత్స్, కాటేజ్ ఇండస్ట్రీ, కౌ ప్రొటెక్షన్. మూడోది లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. ఇవి మోడర్న్ డెమోక్రసీ అండ్ ఇంటర్నేషనల్ పీస్ కోసం. ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఇంటర్నేషనల్ పీస్ కోసం మూడోది. అంతే, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. లాంగ్ వీడియో కావాలి అంటే యూట్యూబ్లో చేస్తాను. ఏంటంటే మొత్తం ఒక టాపిక్ కంటెంట్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. థ్యాంక్ యూ.